బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బీసీల సమావేశంలో పాల్గొన్న ఆయన కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి హామీ నిలబెట్టుకోవాలని కోరారు. రిజర్వేషన్పై నిర్మాణం కాదు, చట్టబద్ధత కల్పించాలన్నారు. కాంగ్రెస్ పాలనలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అణచివేయబడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే వెనుకబడిన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అంటే ఈరోజు ఈ యొక్క దేశ నిర్మాణం కావచ్చు, జిల్లాల నిర్మాణం కావచ్చు, రాష్ట్రాల నిర్మాణం, ఏదైతే వెనుకబడిన తరగతులు, అనగారినటువంటి ప్రజలు, మైనారిటీలు 100% ఉన్నటువంటి మన వర్గాలే ఈ దేశ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భూమిక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైతాంగం కావచ్చు, రెండో వైపున కులవృత్తులు కావచ్చు, అంటే ఏదన్నా తీసుకోండి, మనిషి జననం నుంచి మరణం వరకు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మనం లేదే సమాజం లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మనల్ని అడుక్కున్న స్థాయిలోనే పెట్టిదే తప్ప ఏ రోజు ధైర్యంగా కాలం ఎగిరేసుకున్నటువంటి పరిస్థితి జరగలేదు. అయితే 2001 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారికి ఉన్నటువంటి విజన్ ఆధారంగా మన పల్లెల్లో, పట్టణాలు ఏ సమాజాన్ని పైకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతోనే వారి అధికారంలోకి రాగానే 5,000 కోట్ల రూపాయలు మన సమాజం కోసం ఖర్చు పెట్టిన దాఖలా లేవు. కానీ కేసీఆర్ గారి పరిపాలనలో 9 సంవత్సరాలలో 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్. దీంట్లో రైతు బంధు తీసుకున్నా, రైతు బీమా తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా, మరి బీసీ బంధు తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది బీసీ వర్గాలు. ఇప్పుడే మధుసూదనాచారి గారు చెప్పినట్టు మొట్టమొదటి శాసనసభ స్పీకర్ చరిత్రలో ఉండదు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు ఎట్లుంటుందో తొలి శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఆ రోజు ఒక బీసీ బిడ్డ అయినటువంటి మరి మధుసూదనాచారి గారు తొలి స్పీకర్. మరి అదేవిధంగా స్వామి గౌడన్న ఆ రోజు ఉద్యోగ సంఘాల నుంచి మరి వారిని శాసన మండలికి పంపేయడమే కాకుండా వారిని కౌన్సిల్ చైర్మన్ గా, అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. అంటే వీరిని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలి, వీరిని సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, మరి వైద్య పరంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి సంకల్పం వారికి ఉంది. వారు అనేక సందర్భాల్లో చెప్పారు, మన బిడ్డలకు 193 కులాలు అంటున్నారు కానీ దగ్గర 120-130 కులాలకు ప్రాతినిధ్యమే వస్తలేదు చట్టసభల్లో అని చెప్పి వారు పదే మాట్లాడినటువంటి సందర్భం.